అబ్రహాము దేవుడు అతనిని పిలిచిన వెంటనే అబ్రహాము యొక్క విశ్వాసం వచ్చి అక్షరార్థమైన కనాన్ దేశముని గురించినది మాత్రమే కాదు. అబ్రహాము తనకు వాగ్దానము చేయబడిన దేశంలో కూడా తాను పరదేశిగాను అన్యుడుగా ఒక యాత్రికుడు వలె తన యొక్క జీవితమును చేసి ఉన్నాడు. దానికి కారణమే దేవుడు కట్టిన ఒక నగరము, ఒక పట్టణము కొరకు తాను కనిపెట్టి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానినే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యముని చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారుడు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. By faith he sojourned in the land of promise, as in a strange country, dwelling in tabernacles with Isaac and Jacob, the heirs with him of the same promise. For he looked for a city which hath foundations, whose builder and maker is God. దేవుడు తానే ఆయనే కట్టి ఆయనే రూపొందించుచున్న ఆ పట్టణము కొరకు తాను కనిపెట్టుచున్నాడు. ఈ భూమిలో దేవుడు తానే కట్టి ఉంచిన పట్టణములు ఏమీ లేవు. ఆయన తానే కట్టి ఉంచిన పట్టణం వచ్చి పరలోక రాజ్యము ఆయన తానే కట్టి నిర్మించుచున్న ఒక పట్టణము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ పట్టణము కొరకు అబ్రహాము విశ్వాసముతో ఉన్నందుననే ఇప్పుడు కృత నిబంధన కాలంలో అబ్రహాము యొక్క విశ్వాసముని గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ అబ్రహాము తాత్కాలికముగా ఉన్న కనాన్ దేశము కొరకు మాత్రమే, కనాన్ దేశంలో ఏదో కొంతకాలము తన యొక్క జీవితము కొరకు మాత్రమే తాను జీవించి ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చి మనము అబ్రహాముని గురించి మనం మాట్లాడలేం. అబ్రహాము దేవుని ద్వారా కట్టబడిన నగరము కొరకు కనిపెట్టుచున్నాడు కాబట్టి అతనికి విశ్వాస జీవితము వాగ్దాన ఫలముని తాను పొంది వాగ్దానము ద్వారా తాము స్వతంత్రించుకొని ఉన్న దేశములో కూడా తాను గూడారములలో నివసించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే దేవుడు కట్టి ఉంచి ఉన్న పట్టణముని గురించిన ఒక దర్శనం, ఒక విశ్వాస జీవితము. ఒక వ్యక్తి నిజముగా విశ్వాస జీవితముని చేయుచున్నాడని చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఈ భూమిలో వారికి దేవుడు ఇళ్ళు, గృహములు, ఆస్తులు అన్నిటినీ ఇచ్చినప్పుడు కానీ వారు ఈ భూమిలో జీవించుచున్న కాలమంతయు ఏదియూ నాకు సొంతమైనది కాదు అనే పరిస్థితుల్లోనే జీవించాలి. అదే విశ్వాస జీవితం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటువంటి విశ్వాస జీవితముని అబ్రహాము జీవించి ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాస జీవితముని గురించి ఇప్పుడు మాట్లాడుకొని వచ్చినాం. రెండవదిగా ఈ అబ్రహాము యొక్క విశ్వాస జీవితముని గురించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి యొక్క విశ్వాస జీవితముని గురించి వారి యొక్క విశ్వాస జీవితముని బట్టి వారి యొక్క దేవుడు అనబడుటకు దేవుడు సిగ్గుపడట్లేదంట. చదవండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 16వ వాక్యముని చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. But now they desire a better country, that is an heavenly, wherefore God is not ashamed to be called their God, for he hath prepared for them a city. వారు ఆ పరలోకపు పట్టణముని గురించి వారు విశ్వసించుచున్నారు కాబట్టి ఆ పరలోకపు పట్టణముని వారి కొరకు కట్టి ఉంచి ఉన్నారు. దానికి తర్వాత ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికను రాసిన వ్యక్తి చెప్పుచున్నాడు, దేవుడు వారి యొక్క దేవుడు అని అనబడటానికి ఆయన సిగ్గుపడట్లేదంట. ధైర్యముగా చెప్పుచున్నారు, నేను వారి యొక్క దేవుణ్ణి. అంటే ఒక నిజమైన విశ్వాస జీవితమని చేయించిన వారి యొక్క జీవితంలోనే
ఈ సాక్ష్యముని పొందగలరు. దేవుని ద్వారా విశ్వాసముని బట్టి వారు దేవుని ద్వారా సాక్ష్యం పొంది ఉన్నారు. దేవుని ద్వారా సాక్ష్యం పొందటం అని చెప్పినట్లయితే మనము దేవుణ్ణి చూసి యేసు ప్రభు, యేసుక్రీస్తు నా యొక్క దేవుడు, మనము దేవుని చూసి యెహోవా దేవుడు నా యొక్క దేవుడు, ఆయన నా యొక్క ప్రభువు అని మనము చెప్పవచ్చు. కానీ దేవుడే మనల్ని చూసి నేను వారి యొక్క దేవుణ్ణి అని చెప్పాలి. ఆ పరిస్థితికి మనము రాకపోతే మనకి విశ్వాస జీవితంలో మనము కొదువు కలిగి ఉన్నాం. అబ్రహాము యొక్క విశ్వాసము, ఇసాకు యొక్క విశ్వాసము, యాకోబు యొక్క విశ్వాసం ఎటువంటిదంటే దేవుడు కూడా సాధారణమైన మనుషులు వారిని చూసి నేను వారి యొక్క దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు. దేవుడే చెప్తున్నారు నేను వారి దేవుణ్ణి అంటే. ఉదాహరణగా చూసినట్లయితే పిల్లలు ఏమైనా లోకములో గొప్ప కార్యములని, లోకంలో ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత, మంచి ఘనతని, వారు గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి ధైర్యముగా చెప్పుకుంటారు నేనే వాళ్ళ తల్లిదండ్రులు, మేము వారి యొక్క తల్లిదండ్రులము అని చెప్పుకుంటారు. అదే పిల్లలు తమ జీవితంలో సిగ్గుపడవలసిన కార్యములని చేసినప్పుడు అక్కడ ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు మేమే అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. వారికి సిగ్గు వచ్చింది, ఎందుకంటే వారు దేవుని దగ్గరికి రారు, రెండవది లోబడరు, తమ యొక్క జీవితం వచ్చి అనేకులకి అవి విరోధముగా, అభేంద్రముగా, ఆటంకముగా ఇలా కనబడుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా వారి యొక్క తల్లిదండ్రులమే మేము అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కానీ దేవుడు ఇక్కడ వారి యొక్క దేవుడు అని అనటానికి సిగ్గుపడట్లేదంట. ధైర్యముగా నేను వారి యొక్క దేవుణ్ణి అని చెప్పడానికి ధైర్యముగా ఉన్నారు. ఇప్పుడు మనల్ని గురించి, మనలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి యొక్క జీవితముని గురించి మనల్ని చూసి దేవుడు ఇతరులకు చెప్పగలరా నేను వారి దేవుణ్ణి అని? మన యొక్క జీవితముని బట్టి, మన యొక్క విశ్వాసముని బట్టి నేను వారి యొక్క దేవుణ్ణి అని చెప్పగలరా? ఈ మాట మన జీవితంలో వస్తేనే, నేను వారి యొక్క దేవుడును అనే పరిస్థితికి మనం వస్తేనే సాతాన్ని జయించుచున్న పరిస్థితికి వస్తాం. లేకపోతే సాతాన్ని జయించుచున్న పరిస్థితికి మనము రాలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుల కార్యంలో ఒక సందర్భంలో కొందరు వారు వచ్చి మేము పౌలు ఆరాధించుచున్న యేసుప్రభుని, మేము ఆ పౌలు ఆరాధించుచున్న యేసుప్రభు నామములో మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాము, పౌలు ఆరాధించుచున్న యేసుప్రభు నామములో వెళ్ళగొట్టుచున్నామని చెప్పినప్పుడు సాతానుడు పౌరుని ఎరుగుదును, మిమ్మల్ని ఎరుగుదును, యేసుప్రభుని ఎరుగుదును, మీరు ఎవరని చెప్పి వారిని కొట్టి బట్టలు లేకుండా ఈడ్చి పడేస్తున్నాడు. చదవండి అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 13వ వాక్యము నుండి చదవండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మను ఉచాటన చేయుచున్నన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. Then certain of the vagabond Jews, exorcists, took upon them to call over them which had evil spirits the name of the Lord Jesus, saying, We adjure you by Jesus whom Paul preacheth. And there were 7 sons of one Sceva, a Jew, and chief of the priests, which did so. And the evil spirit answered and said, Jesus I know, and Paul I know, but who are ye? And the man in whom the evil spirit was leaped on them and overcame them and prevailed against them, so that they fled out of that house naked and wounded. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను వారి దేవుణ్ణి అనే మాట
దేవుని యొద్ద నుండి రాకపోతే సాతానుడు కూడా ఆ విషయం తెలుసు. ఇక్కడ వారు పౌలు ఆరాధించుచున్న దేవుడు, పౌలు ప్రసంగించుచున్న యేసుప్రభు నామములో వెళ్ళగొట్టుచున్నామని చెప్పినను యేసుప్రభు యొక్క నామముని ఉచ్చరించినప్పుడు కూడా సాతానుడు వారిని జయించి వారిని కొట్టి వారు ఆ దయ్యము పట్టిన వ్యక్తి యొద్ద నుండి పారిపోయి ఉన్నారు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే వారిలో తమ యొక్క విశ్వాసము, తమ యొక్క జీవితంలో ఒక సరైన విశ్వాసము లేని వారై ఉండి వారు సాతానుని జయించలేరు. అక్కడ వారి దేవుడుగా ఇంకనూ మార్చబడలేదు. చెప్పాలంటే వారందరూ యూదులు, వారు యూదులైన వారే. యూదులైన వారుగా ఉండినను ధర్మశాస్త్రముని బట్టి జీవించిన వారైనను వారి దేవుడుగా అప్పుడు లేరు దేవుడు. అందుకే సాతానుడు వారిని గెలిచి వారు పారిపోయి ఉన్నారు. అంటే మన యొక్క దేవుడుగా ఆయన మార్చబడవాలంటే మనము చెప్పొచ్చు, యేసుప్రభు నా దేవుడు, యేసుప్రభు నా యొక్క సొంత దేవుడు అని చెప్పొచ్చు. కానీ దేవుడు చెప్పాలి, వారి దేవుణ్ణి నేను అని చెప్పాలి. ఆ పరిస్థితికి రావడానికి విశ్వాసము అంటే ఈ లోక సంబంధమైన కార్యములని గురించిన విశ్వాసము కాదు. చాలామంది వాగ్దానములని చెప్పినప్పుడు వాగ్దానములలో ఉన్న లోక సంబంధమైన ఆశీర్వాదములని గురించిన విశ్వాసము గలవారై ఉన్నారు. వాగ్దానములలో ఉన్న లోక సంబంధమైన ఆశీర్వాదములని గురించిన విశ్వాసం గలవారై ఉన్నట్లయితే ఒకవేళ లోక సంబంధమైన ఆశీర్వాదములని మనం పొందవచ్చు ఏమో కానీ ఆయన నేను వీరి యొక్క దేవుడని చెప్పుకొనుటకు సిగ్గుపడతారు. మనం ఎప్పుడైతే వాగ్దానములైనను మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్కులు ఏదైనా సరే ఆ వాక్కుని బట్టి పరలోక రాజ్యమునకు సంబంధమైన వారుగా దేవుని విశ్వసించుచున్నప్పుడే ఆయన మన యొక్క దేవుడుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుద్ధానము చెందిన తర్వాత ఆయన చెప్పి వెళ్ళుచున్నారు, నా దేవుని యొద్దకును మీ దేవుని యొద్దకును నా తండ్రి యొద్దకును మీ తండ్రి యొద్దకును నేను ఎక్కి వెళ్ళుచున్నాను అని చెప్పుచున్నారు. వారు యేసుప్రభుని విశ్వసించినందుననే అక్కడ యేసుప్రభుకు తండ్రిగా ఉన్న దేవుడు శిష్యులైన వారికి కూడా తండ్రిగా మార్చబడి ఉన్నారు. వారి యొక్క విశ్వాసముని బట్టి ఆ క్రియ జరిగి ఉన్నది. అంటే విశ్వాస జీవితమని చేయుచున్నప్పుడే దేవుడు మన యొక్క దేవుడని ఆయన ధైర్యముగా ఎక్కడైనానో ఆయన ఉచ్చరించగలరు. మనుషుల మధ్యలో ఉచ్చరించగలరు, ఇంకను సాతానుడి మధ్యలో ఉచ్చరించగలరు. మనల్ని ఏ పరిస్థితుల్లోనైనా నేను వారి దేవుణ్ణి అని ఉచ్చరిస్తే ఆ అనుభవం ఎంత శ్రేష్టమైన అనుభవం. ఒక సాతానుడు మన విరోధముగా పోరాడడానికి వచ్చినప్పుడు వారి దేవుణ్ణి నేను అని చెప్పినప్పుడు సాతానుడు మనల్ని జయించగలడా? మనుషులు మన విరోధముగా పోరాడటానికి వచ్చినప్పుడు వారి దేవుణ్ణి నేనని వారికి దేవుడు బయలుపరిచినప్పుడు మనుషులు మనల్ని ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అదే అబ్రహాము యొక్క జీవితంలో వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదండి. దీనికి కొన్ని సందర్భములు ఉన్నాయి. అబ్రహాము యొక్క జీవితంలో తన యొక్క ప్రయాణంలో వెళ్ళుచున్నప్పుడు కొన్ని ప్రాంతములకు వెళ్ళి ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. ఇంకా కొన్ని ప్రాంతములకు వెళ్ళుచున్నప్పుడు అక్కడ అబ్రహాము విషయమై దేవుడు వారికి బయలుపడి అబ్రహాముని ఏమీ చేయవద్దు, అబ్రహాము యొక్క భార్య అయిన సారాని ఏమీ చేయవద్దని చెప్పి వారి దేవుడుగా వారితో మాట్లాడుతున్నారు. అబ్రహాము ఏమీ చేయలేదు, కానీ దేవుడే ఫరోతో మాట్లాడుతున్నారు, దేవుడే అక్కడ ఉన్న జనులతో మాట్లాడుతున్నారు. అంటే అబ్రహాముకు, ఇసాకుకి, యాకోబుకి దేవుడు వారి యొక్క దేవుడుగా ఉండటానికి సిగ్గుపడకుండా చెప్పుతున్నారు. ఇతరులేదా నేను వారి దేవుణ్ణి అని, వారి పక్షమున ఉన్నవానిని అని చెప్పుతున్నారు. ఇప్పుడు మన విరోధంగా సాతానుడు పోరాడినప్పుడు మనల్ని బట్టి దేవుడు చెప్పాలి, వీరి దేవుణ్ణి నేను, నన్ను దాటి నా అనుమతి లేకుండా నా యొక్క
అధికారము లేకుండా నీవు ఏమీ చేయలేవని మన యొక్క దేవుడుగా ఆయన మాట్లాడాలి. నేను వీరి దేవుణ్ణి అని చెప్పాలి. అదే విశ్వాసంలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం. అబ్రహాం యొక్క జీవితంలో ఈ విశ్వాసమే అతని యొక్క జీవితంలో కలిగి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఈ విశ్వాస జీవితంలో సారా కూడా అబ్రహాం యొక్క విశ్వాసమునకు తోడుగా ఉన్నది. 11వ వాక్యము 12వ వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వాక్యము 12వ వాక్యం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యముగాని ఇసుక వలెను సంతానము కలిగెను. Through faith also Sarah herself received strength to conceive seed and was delivered of a child when she was past age, because she judged him faithful who had promised. Therefore sprang there even of one, and him as good as dead, so many as the stars of the sky in multitude, and as the sand which is by the seashore innumerable. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానముని బట్టి సారాయి కూడా అలాగే విశ్వసిస్తుంది. ఆయన వాగ్దానములో నమ్మకస్తులని విశ్వసించింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీ సంతతిని నక్షత్రముల వలె ఇసుక వలె నేను విస్తరింప చేయదనని మాట్లాడిన తర్వాత ఆ వాగ్దానముని సారా కూడా నమ్ముచున్నది. అబ్రహాముతో మాట్లాడి ఉన్నారు, నాతో మాట్లాడలేదు అని చెప్పి సారా అలా ఆగిపోలేదు. అబ్రహాముతో మాట్లాడిన వాగ్దానముని సారా నమ్మి అదే విధముగా తానును విశ్వసించి అబ్రహాము యొక్క విశ్వాసమునకు తోడుగా ఆమె యొక్క జీవితంలో వచ్చి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాస జీవితంలో ఉన్న విశేషమైన అనుభవం ఏమిటంటే నిజమైన విశ్వాసం గలవారు విశ్వసించుచున్న వారికి సహాయముగా కూడా ఉంటారు. నిజమైన విశ్వాసము గలవారు దేవుని యందలి విశ్వాసముతో ఉన్న వారికి అభేంద్రముగానో అధైర్యపరచుచున్న వారుగానో లేకపోతే ఏదైనా అవిశ్వాసపు మాటలో పలుకుచున్న వారుగా కాకుండా వారు దానికి సహాయముగా ఉండి తమ యొక్క జీవితంలో క్రియ చేయగలరు. ఈ రోజుల్లో సంఘములో అధికముగా కనబడని కార్యము ఈ కార్యమే. సంఘములో ఎవరైనా ఒకరు విశ్వాసములో ఉన్నట్లయితే విశ్వాసముతో ఏ విషయంలోనైనా సరే విశ్వాసముతో కనిపెట్టుచున్నారంటే విశ్వాసముతో కనిపెట్టుచున్న విషయంలో నిజముగా దేవుడు నమ్మకస్తుడు, మీరు విశ్వసించండి అని వారిని ప్రోత్సాహపరచటమని మానివేసి అధైర్యపరిచి పలు రకములుగా అభేంద్రపరచుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. విశ్వాస జీవిత విషయంలో స్థిరముగా నిలబడగలుగుటకు ధైర్యపరచడం కూడా ఒక విశ్వాస జీవితం. కొంతమంది తల్లిదండ్రులు విశ్వాసంతో ఉంటారు, తల్లిదండ్రులు దైవిక స్వస్థతలో ఉంటారు, తల్లిదండ్రులకి ధైర్యంగా ఉంటారు. కానీ వారి యొక్క పిల్లల విషయంలో ఏమైనా కష్టములు, ఏమైనా వ్యాధులు, బలహీనతలు వచ్చిన వెంటనే వారు ఆ విషయంలో విశ్వాసంలో నిలబడలేరు. సమస్యలు పోయి అధైర్యపడిపోయి కంగారు పడి కలవరపడి విశ్వాసం లేని వారుగా మారిపోతారు. కానీ విశ్వాస జీవితం విషయమునకు వచ్చినట్లయితే ఆ విశ్వాస జీవితం అనేది మనకు మాత్రమే కాకుండా ఇతరుల యొక్క విశ్వాసములో కూడా స్థిరముగా నిలబడుటకు సహాయము చేయుచున్నదిగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సారాయి కూడా ఆ విధముగానే తాను విశ్వాసముని బట్టి దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడని చెప్పి ఆమె యొక్క జీవితంలో ఒక పునరుత్థాన శక్తిని గురించి విశ్వసించింది. తన యొక్క గర్భము చనిపోయింది, తన యొక్క భర్త వృద్ధాప్యమునకు వచ్చేశాడు, సంతానము కలుగుటకి ఎటువంటి అవకాశం లేకపోయినా అక్కడ ఆమె విశ్వసించినది వచ్చి పునరుత్థాన శక్తి కలిగిన ఒక దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జీవింప చేయగలిగిన ఒక దేవుని యందలి ఒక విశ్వాసం, సారాయిక విశ్వాసం.
ఆమె యొక్క విశ్వాసం కూడా చూసినట్లయితే ఏదో ప్రస్తుత కాలములో ఒక గొప్ప సంతతిగా, ఒక గొప్ప సంతానముగా మార్చుదురు అనే ఆ విశ్వాసం మాత్రమే కాదు, సారా యొక్క జీవితంలో చూసినట్లయితే ఆమె యొక్క జీవితంలో ఆమెకు కూడా ఒక దూర దర్శనం ఉంది. అందుకే అబ్రహాముతోనూ ఇసాకుతోనూ నివాసము చేయుటకు, గుడారముల్లో నివాసము చేయుటకు తాను ఒప్పుకొని ఉన్నది. ఈ రోజుల్లో విశ్వాస జీవితముని చేయాలంటే కుటుంబంలో కొన్ని పోరాటములు. విశ్వాస జీవితముని చేయించున్నప్పుడు భర్తలు విశ్వాసంలో నిలబడితే భార్య పిల్లలు దానికి అంగీకరించడం లేదు. భార్య విశ్వాసంలో నిలబడినప్పుడు భర్తను పిల్లలను దాన్ని అంగీకరించడం లేదు. ఇలా విశ్వాస జీవితంలో కొన్ని ఆటంకములు, వాటి మధ్యలో కూడా నిలబడగలిగిన ఒక అనుభవంని దేవుడు ఎదురు చూస్తున్నారు. సారా యొక్క విషయంలో చూసినట్లయితే ఆమె యొక్క విశ్వాసము అబ్రహాము యొక్క విశ్వాసముని నిలబెట్టగలిగినదిగా ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆమె విశ్వాసం లేకుండా తొందరపడినప్పుడు అక్కడ ఇస్మాయిలే జన్మించబడి ఉన్నాడు. కానీ దానికి తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆ అబ్రహాము యొక్క విశ్వాసమునకు తానును అబ్రహాము యొక్క విశ్వాసమునకు ఒక తోడుగా తన యొక్క జీవితంలో మారి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాస జీవితంలో సారా యొక్క విశ్వాసము అబ్రహాము యొక్క విశ్వాసమునకు తోడుగా ఉండి నడిపించగలిగిన విశ్వాసముగా మారి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా అబ్రహాము యొక్క విశ్వాసము, సారా యొక్క విశ్వాసముని గురించి మనం ధ్యానించి ఉన్నాము. అటు తర్వాత ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఇస్సాకు యొక్క విశ్వాసముని గురించి మనము చదువుతున్నాం. 20వ వాక్యం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. By faith Isaac blessed Jacob and Esau concerning things to come. విశ్వాసముని బట్టి జరగబో సంగతులని గురించి ఆశీర్వదించి అన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక విశ్వాస జీవితము అని చెప్పినట్లయితే వారి యొక్క నోటిలో నుండి శాపవచనమే రాదు. ఒక మంచి విశ్వాస జీవితముని చేయించిన వారి యొక్క నోటిలో నుండి శపించుచున్న మాట రాదు. ఒక నిజమైన విశ్వాస జీవితం చేస్తే తల్లిదండ్రులైన వారు కూడా తన యొక్క సొంత పిల్లలని కూడా నీవు బాగుపడవు, నువ్వు ఆశీర్వాదముగా ఉండవు, నువ్వు ఎలా మంచిగా ఉంటావు, నేను నా శాపం తగిలిద్ది, నా ఉసురు తగిలిద్ది అని చాలా రకాలుగా అంటారు. ఈ మాటలు అన్నీ కూడా విశ్వాసం లేని వారి యొక్క మాటలు. ఎవరైనా నాకు విరోధంగా క్రియ చేశారంటే మీరు అంతే, ఇంకా నాకు విరోధంగా మాట్లాడారంటే దేవుడు మిమ్మల్ని ఊరుకునే వదలరు, మీకు ఏదో జరిగిద్ది. ఇవన్నీ విశ్వాసం లేని వారి యొక్క మాటలు. ఒక విశ్వాసం గల వారి యొక్క మాట ఆశీర్వదించుచున్న మాటగానే ఉంటుంది. ఇసాకు యొక్క విశ్వాసము శపించుచున్న అనుభవమే లేదు. ఇసాకు యాకోబుని ఆశీర్వదించుచున్నాడు. యాకోబుని ఆశీర్వదించిన తర్వాత ఏశావు వచ్చి నాకును ఏ ఆశీర్వాదం లేదంటే ఏశావుని కూడా ఆశీర్వదించుచున్నాడు. యాకోబుని శపించలేదు. యాకోబుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు తన్ను మోసం చేసి ఉన్నాడు. యాకోబు ఏశావు వలె రంగులు మార్చుకొని వస్త్రముని మార్చుకొని నన్ను మోసం చేసి ఉన్నాడని చెప్పి వెంటనే యాకోబు సరిగా ఆశీర్వాదముగా ఉండలేడని చెప్పలేదు. యాకోబు ఆశీర్వాదం పొంది ఉన్నాడు, అలాగే ఉంటాడు అంటున్నాడు. ఏశావుని కూడా ఆశీర్వదించుచున్నాడు. శాపమే ఇసాకు యొక్క జీవితంలో లేనే లేవు. శపించుచున్నావుగా నువ్వు. ఆత్మీయ జీవితంలో ఒక విశేషమైన అనుభవం విశ్వాస జీవితముని చేయించున్నట్లయితే ఒక దేవుని అందలి వారు నిజముగా విశ్వాసము గలవారు, మంచి విశ్వాసము గలవారు అని చెప్పినట్లయితే వారి యొక్క జీవితంలో శాపమును చెప్పరు, శపించలేరు.
వారి యొక్క విశ్వాసము దేవుని యందలి ఉన్నప్పుడు వారు ఆశీర్వదించుదురు. ప్రతి సందర్భంలో ఆశీర్వదించుదురు. మంచివారినైనను, చెడ్డవారినైనను, విరోధులనైనను, మనకు విరోధముగా క్రియ చేయుచున్న వారినైనను, ఎవరినైనను ఆశీర్వదించగలిగిన ఒక మనసు వచ్చి విశ్వాస జీవితంలోనే కలుగుతున్నది. సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన మనసు, రాబోచున్న దినములని గురించి, భవిష్యత్ కాలముని గురించిన ఒక ఆశీర్వాదం, విశ్వాసం. అంటే ఇసాంఘిక జీవితంలో చూసినట్లయితే ప్రస్తుతము వారి వారి యొక్క జీవితముని బట్టి కాదు, తనకు ఒక భవిష్యత్తుని గురించిన ఒక విశ్వాసం కలిగిన దర్శనం ఉంది. అంటే వీరి యొక్క జీవితము కూడా మార్చబడి వీరును ఈ విధముగా ఆశీర్వాదముగా మార్చబడుదురు అనే ఒక విశ్వాసం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులకు ఒక వ్యక్తి యొక్క జీవితముని గురించిన దూరదర్శనములు లేవు. యేసు ప్రభు మనల్ని ఎందుకు రక్షించి ఉన్నారు, మన కొరకు సిలువలో ఎందుకు మరణించి ఉన్నారంటే ఆయనకు ఒక దూర దర్శనం ఉంది. ఆయనకున్న దర్శనం ఏమిటంటే నిశ్చయముగా ఒక సంఘముగా పెళ్లి కుమార్తెగా వీరు మార్చబడి యేసు ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు వారు నాతో పాటు కొనిపోబడుదురు అనే ఒక విశ్వాసం సిలువలో ఆయనకు ఉంది. నేను ఇప్పుడు చనిపోతున్నాను, నా రక్తముని వీరందరి కొరకు కారుస్తున్నాను, ఇది ప్రయోజనముగా ఉంటుందా, వ్యర్థమైపోద్దా, ఈ నేను కార్చిన ఈ రక్తం పరిశుద్ధమైన రక్తము ద్వారా ఎంతమంది మారుతారో ఏమిటో తెలియదు, ఇలా క్లారిటీ లేకుండా ఆయన చనిపోలేదు. యేసు ప్రభు మరణించినప్పుడు ఆయనకు ఒక దర్శనం ఉంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక సంఘము సిద్ధపరచబడును, ఒక పెళ్లి కుమార్తె సంఘము సిద్ధపరచబడి నిశ్చయముగా యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడునని ఒక దర్శనముతో ఆయన మరణించి ఉన్నారు. ఇసాకు కూడా ఆ దర్శనం ఉంది. ఇసాకు విశ్వాసముని బట్టి రాబోచిన దినములని గురించి ఆశీర్వదించి ఉన్నాడంటే ఇసాకు కూడా తన యొక్క పిల్లలని గురించిన ఒక దర్శనం ఉంది. చాలామంది తల్లిదండ్రులకి వీళ్ళు ఎంతే ఇంకా బాగుపడరు, వీళ్ళు ఎంత చెప్పినా వినరు, వీరి జీవితం ఎంతే అనే ఆ పరిస్థితి కాదు. ఏశావు యొక్క జీవితమును అప్పుడు సరిలేదు, యాకోబును మోసము చేయించున్నవాడు, కానీ వారి యొక్క భవిష్యత్తుని గురించి ఆశీర్వదించుచున్నాడు. విశ్వాస జీవితం అనేది ప్రస్తుతము వారు ఏ విధముగా ఉన్నారని చూసే ఒక కన్నులు గలది కాదు. ఒక విశ్వాస జీవితం అనేది రాబోచిన దినములలో విశ్వాసముని బట్టి వారు ఏ విధముగా మారుదరని మనము నమ్మాలి. నిశ్చయముగా వీరును సీయోనుగాను యెరూషలేముగాను మార్చబడుదురు అనే విశ్వాసంతోనే మనము నమ్మికతో నడిపించాలి. ఆ విశ్వాసం లేకపోతే ఆశీర్వదించలేము. ఎవరో నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, నాకు విరోధంగా చెప్తున్నారు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, తప్పుగా చెప్తున్నారు, ఇవన్నీ మన యొక్క జీవితంలో విశ్వాసం ఉంటే మనల్ని ఏది కదిలించలేవు. ఎవరిని గురించి మనము ఎక్కువగా చింతించి శపించి వారిని దూషించి అలా ఉండము. మన యొక్క జీవితంలో వారిని ఆశీర్వదించేసినవారుగా ఉంటాం. అదే మన యొక్క విశ్వాసం. మనందరూ కన్నులు మూసుకుందాము. మనలో ఉన్న అటువంటి ఒక విశ్వాసం కలుగుటకు మన యొక్క జీవితంని సమర్పించుకుందాం. నిశ్చయముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో అటువంటి ఒక విశ్వాసంని దేవుడు ఎదురు చూస్తున్నారు. అలా అబ్రహాము దేవుడు అనేక స్థలముల్లో నేను అబ్రహాము యొక్క దేవుణ్ణి, ఇసాకు యొక్క దేవుణ్ణి, యాకోబు యొక్క దేవుణ్ణి నేను చెప్పుచున్నారు. దానికి కారణమే వారిలో ఇటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టి. అబ్రహాములో ఉన్న విశ్వాసము తను ఈ భూమిలో ఏదో నివాసముల గురించి తాను బయటకు రాలేదు, కానీ నిత్యములో దేవుని ద్వారా కట్టబడుచున్న ఒక నగరం ఉన్నది, అది నా కొరకు కట్టబడునని ఒక విశ్వాసం. ఆ విశ్వాసముతోనే జీవించి ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో తనకు కలుగుతున్న సంతానము
ఏదో ఈ భూమిలో గొప్ప సంతానముగా మారుస్తున్నదని కాదు, ఆ సంతానము కూడా గుడారములో నివసించచ్చు, వారును ఆ నిత్య నగరము కొరకు సిద్ధపడవలననేది ఆ దర్శనంని వారికి కూడా నేర్పించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో కూడా అటువంటి ఒక విశ్వాసం కలగాలి. మనం విశ్వసించుచున్న వారికి మనం వారికి తోడుగా ఉండాలి. విశ్వసించుచున్న వారికి నిశ్చయముగా మనము వారికి ఇంకనూ బలం ఇచ్చేవారుగా, ధైర్యం ఇచ్చేవారుగా ఉండాలి. సారా ఏ విధముగా అబ్రహామీక విశ్వాసమునకు గణపరిచి ఆయనకు వాగ్దానం చేసిన ప్రకారంగా దానిలో నమ్మకస్తులని చెప్పి విశ్వాసముతో తనకు తోడుగా ఉన్నది. మనం కూడా విశ్వసించుచున్న వారికి ధైర్యముగా ఉందము. విశ్వసించుచున్న వారికి తోడుగా మార్చబడుటకు మనల్ని సమర్పించుకొనుదము. విశ్వాస జీవితంలో ఆశీర్వదించుటే తప్ప శపించుట లేదు. దేవుని యందు ఉన్న విశ్వాసము మనల్ని ఆశీర్వదించుచున్న వారుగా మార్చుచున్నది. ఈ సాయంకాలం నందు కూడా మనలో అటువంటి ఒక విశ్వాసమని దేవుడు కలుగ చేయనట్లుగా అందరిని చేరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం.